తాజా అంశాన్ని చూస్తున్నాం. వేసవితో ఉక్కపోస్తున్న నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సూరారాం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్లో వడగళ్ల వాన కురిసింది. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకాపూల్లో ఓ మోస్తరు వర్షం పడింది. అల్వాల్, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చాయి. ఒక్కసారిగా వచ్చిన వానతో కార్యాలయాలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. గాలులు భారీగా వీయడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. వేసవితో ఉక్కపోస్తున్న నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సూరారాం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్లో వడగళ్ల వాన కురిసింది. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకాపూర్లలో ఓ మోస్తరు వర్షం పడింది. అల్వాల్, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా వచ్చిన వానతో కార్యాలయాలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. గాలులు భారీగా వీయడం వల్ల వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, చెప్పండి, ఈ అకాల వర్షాలు ఎప్పటి వరకు కురిసే అవకాశం ఉంది? అరుణ, సాధారణంగా ఎండాకాలంలో ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి వరకు దాదాపుగా వేసవిలో మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం సహజం. కానీ ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే మార్చి చివరి వారం నుంచే పెద్ద ఎత్తున ఎండలు కాస్తూ వచ్చాయి. ఇప్పటికే దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర వాసులంతా కూడా బెంబేలెత్తారు. అయితే ఈ రోజు కురిసినటువంటి చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం, హైదరాబాద్ మహానగర వాతావరణం మారిపోయింది. సహజంగానే హైదరాబాద్ మహానగరం ఎక్కువగా ఈ చెట్లు కానీ ఉద్యానవనాలు ఎక్కువగా ఉండటంతో ఈ వాతావరణం ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంటుందని అంటారు. అలాంటిది ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం, అదేవిధంగా ఈ ఎండలు ఎక్కువగా ఉండడంతో ఈ ఉబ్బరింత గానీ, అదేవిధంగా బాగా వేడి గాలులు కూడా వీచినటువంటి సందర్భంలో నిన్నటి వరకు, ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా బయటకు వస్తున్నారు. ఈ రోజు ఈ కురిసినటువంటి వర్షాలతో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లదనం వచ్చిందని చెప్పొచ్చు. అయితే నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాదాపుగా చిరుజల్లు కురిశాయి. కొన్ని చోట్ల గాలి దుమారం కూడా వచ్చింది. కొన్ని చోట్ల స్వల్పంగా చెట్లు కానీ అలాంటి ఇరిగిపోవడం జరిగింది. అయితే చిన్న చిన్న ఘటనలు తప్ప ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మొత్తంగా అటు కొంపల్లి, అదేవిధంగా కొంపల్లి అల్వాల్ వైపు కొంత వర్షం ఎక్కువగా పడింది. అటు సూరారం, జీడిమెట్లలో మాత్రం వడగండ్లు పడ్డట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపుగా నగర వ్యాప్తంగా కూడా ఒక చిరుజల్లు కురటంతో ఒక్కసారిగా వాతావరణం వేడి ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. దీని ప్రభావం రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు. సహజంగానే ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు క్యూములోనింబస్ మేఘాలుగా మారి ఈ వర్షాలు, చిరుజల్లులు, అదేవిధంగా వడగండ్ల వర్షాలు పడతాయని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ సాయంత్రం పడ్డటువంటి చిరుజల్లులు కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం ఒక 2-3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అప్పటి అంచనాల ప్రకారం వాతావరణ శాఖ ఈ వేసవి, అదేవిధంగా వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారు. ధన్యవాదాలు రఘుపతి.